దాన్ని చిన్నప్పటి నుంచి చేరదీసి పెంచిన మా కుటుంబం సిగ్గుపడాలి. చరణ్ తో పెళ్ళొద్దని దేవుళ్ళంటి నాన్నగారిని మంచాన పడేశావు. అర్థమైంది రాధిక, లోపలికి పద. నేను మా ఇంటికి రేపు ఉదయాన్నే వెళ్తూ గాని. లోపలికి పద రాధిక. అది కాదు. ఇంకేం మాట్లాడుతూ నా మాట విను. లోపలికి పద. రాధిక, 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 ఇలా కూర్చో. రాధిక, రాధిక, నేను రావడానికి ముందు ఇక్కడ ఏం జరిగిందో నాకు తెలీదు. కానీ ఇంత అర్ధరాత్రి పూట నువ్వు ఒంటరిగా వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నావు అంటేనే అర్థమైంది నీ మనసుకు బాధ కలిగించేదేదో ఇక్కడ జరిగిందని. అది తట్టుకోలేకే నువ్వు వెళ్ళిపోతున్నావని అర్థమైంది రాధిక. తిను రాధిక. నువ్వు బాధపడ్డానికైనా ఓపిక ఉండాలిగా. తిను రాధిక. నువ్వు తినకపోతే నా మీద ఒట్టే. తిను రాధిక. ఏం జరగబోతోంది ఇంట్లో? ఆయన దాన్ని జాలిపడి తీసుకురావడం, వీడు ప్రేమగా గోరుముద్దలు తినిపించడం. ఛీ, నా కొడుకు కాపురం చెడగొట్టదని వేడుకున్నా కూడా దానికి బుద్ధి రాలేదు. వీడి కూడా తనకి పెళ్ళయింది, ఇంట్లోనే పెళ్ళా ఉంది అనే జ్ఞానం ఉండొద్దు? వాడికి ఇంకా తన మీద ప్రేమ పోలేదా? నేను చెయ్యని తప్పుకి నన్ను శిక్షిస్తున్నారు, అది నేను భరిస్తాను. కానీ ఈ స్థితిలో నా మీద కోపంతో మీరేమీ తినకుండా ఉంటే నేను తట్టుకోలేనండి. ఓ నిజాన్ని దాచి మీ దృష్టిలో నేను దోషినయ్యాను. రాధిక మెళ్ళలో తాళి కట్టింది మాధవే అన్న విషయాన్ని దాచిపెట్టాను. కానీ నేను కావాలనో రాధికకి అన్యాయం చేయాలనో నేనలా చేయలేదండి. ఆ నిజం తెలిస్తే మీరేమైపోతారోనన్న భయంతోనే నేను చెప్పలేదు. దయచేసి ఎంగిలి పడండి.